హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు హ్యాట్ కీ చైన్ తయారు చేస్తున్నాను. ఈ హ్యాట్ కీ చైన్ తయారు చేయడానికి ఇలా ఒక మ్యాజిక్ రింగ్ వేసుకొని దీన్ని ఫిల్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది దగ్గరికి లాక్కోవాలి. ఈ మధ్యలో అసలు గ్యాప్ లేకుండా బాగా దగ్గరికి వేసుకోవాలి. ఇలా దగ్గరికి లాగిన తర్వాత దీనికి ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వస్తుంది. ఇది హ్యాట్ పై ఏరియా వస్తుంది. దీనికి ఏం చేయాలంటే మామూలు జనరల్గా మనం ఇలా పెంచుకుంటూ ఇలా వెళ్తాం కదా, అలా కాకుండా ఈ ఎన్నుంటే అన్ని ఇలా రౌండ్గా అల్లుకుంటూ వెళ్ళాలి, పెంచకూడదు. ఇలా సింగిల్ అల్లుకుంటూ వెళ్ళాలి. చూసారు కదా, ఈ లైన్ స్టార్టింగ్ పాయింట్కి మళ్ళీ వచ్చాం. ఇలా సేమ్ వేసుకునేసరికి ఇలా హ్యాట్కి చూడండి ఇలా వస్తుంది, అంటే ఇలా స్ట్రైట్గా వస్తుంది అనమాట. మనకి ఇలా ఫ్లాట్గా రాదు ఇలా వేయడం వల్ల. ఇలాగే ఇంకొక రౌండ్ వేసుకోవాలి. చూసారు కదా, అలా తీసుకోవడం వల్ల ఇలా డిజైన్లో వస్తుంది. ఇలాగే రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ మొత్తం ఫినిష్ అయ్యాక ఇలా ఉంటుంది. ఇంకొక రౌండ్ వేసుకోవాలి, 3 లైన్స్ వేసుకోవాలి. ఇలా ఇప్పుడు 2 అయ్యాయి కదా, ఇంకొకటి వేసుకుంటే సరిపోతుంది. ఇలా 3 లైన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి ఏం చేయాలంటే ఇది హ్యాట్ పైన టాప్ ఇది,
ఈ సైడ్ ఇలా వస్తుంది కదా వెడల్పుగా, దానికి ఏం చేయాలంటే డబుల్ క్రోషియాని ఇప్పుడు ఒక్కొక్క దానిలోంచి డబల్ డబల్ తీసుకోవాలి. సింగిల్ వేయకుండా డబల్ డబల్ వేసుకోవాలి ఒక్కొక్క దానిలోంచి. ఇలా డబుల్ క్రోషియా వేసుకోవాలి. చూసా అప్పుడు ఏమవుతుందంటే ఇలా ఫ్లాట్గా నిలబడుతుంది ఇలాగా. చూసారు కదా ఇలా వస్తుంది. మామూలు జెంట్స్ క్యాప్లా ఉండాలంటే ఇలా వదిలేసుకోవచ్చు ఆ షేప్లో కావాలంటే. లేడీస్ క్యాప్లా కావాలంటే ఇలా చుట్టూ రౌండ్గా వేసేసుకోవాలి. ఇలా మొత్తం ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. దీనికి డిజైన్ చేయడానికి ఇది ప్లెయిన్గా ఉంది కదా, ఇది అవుట్ బార్డర్ వేసుకోవచ్చు ఏదైనా డార్క్ కలర్ తీసుకుని. ఇలా దీని చుట్టూ బార్డర్ కింద వేసుకోవాలి. ఇలా దీని చుట్టూ బార్డర్ కింద వేసుకోవాలి. చూసారు కదా ఇలా ఫినిష్ చేసుకోవాలి. ఈ హ్యాడ్ డిజైన్ క్లియర్గా తెలియడానికి దీని చుట్టూ ఒక రౌండ్ వేసుకుందాము, ఇలా చైన్ స్టిచ్ లాగా.
ఇలా చుట్టూ కంప్లీట్ అయిన తర్వాత కింద ముడి వేసుకోవాలి. ఈ క్యాప్ మొత్తం అల్లిన తర్వాత ఇలా రెడీ అవుతుంది. దీనికి కీ చైన్ది అటాచ్ చేసుకోవాలి రింగ్. ఇలా అటాచ్ చేసుకోవాలి. ఈ వులెన్ కీ చైన్ చాలా లైట్ వెయిట్లో ఉంటాయి. మనకి ఎక్కడైనా కీ చైన్ ఈజీగా కనపడుతుంది ఈ డిజైన్ల వల్ల. ఫైనల్గా ఇలా రెడీ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.